నమస్కారం బీటీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఆంధ్రప్రదేశ్ ని మహిళా పారిశ్రామికవేత్తలకు కేంద్రంగా మార్చే దిశగా పనిచేస్తామన్న సీఎం చంద్రబాబు. మహిళా ఆవిష్కరణలకి రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా సహాయం అందిస్తామని వెల్లడి. భిన్నంగా ఆలోచించి నిరంతరం నేర్చుకుంటూ మీ లక్ష్యాన్ని సాధించాలని మహిళలకి సీఎం సందేశం. మహిళలకి భద్రత కల్పించడంతో పాటు చట్టాలను పటిష్టంగా అమలు చేయడమే పోలీస్ శాఖ లక్ష్యమని హోంమంత్రి వంగలపూడి అనిత స్పష్టం. మహిళల భద్రతను దృష్టిలో పెట్టుకుని విజయవాడ సిపి ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేయడం అభినందనీయమన్న హోంమంత్రి. సమాజాభివృద్ధిలో మహిళల పాత్ర ఎంతో కీలకమన్న ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీష. మహిళల పాత్రను గురించి వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా వారిని ప్రగతి పదంలో నడిపిస్తామన్న నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు. పోలీస్ శాఖ విమెన్ సేఫ్టీ గురించి నిరంతరం కృషి చేస్తుందని వెల్లడి. ఎన్నికల సమయంలో ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం విస్మరించడం సరికాదన్న పీడీఎఫ్ ఎమ్మెల్సీ వెంకటేశ్వరరావు. మద్యం నియంత్రణలోనూ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని విమర్శ. గత ప్రభుత్వం మాదిరిగానే ఆదాయ వనరుగా చూస్తూ అమ్మకాలు జరుపుకుంటున్నారని ఆరోపణ. మహిళా పారిశ్రామికవేత్తలకు ఆంధ్రప్రదేశ్ను కేంద్రంగా మార్చే దిశగా పనిచేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. మహిళా ఆవిష్కర్తలకు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా సహాయం అందిస్తామని చెప్పారు. భిన్నంగా ఆలోచించి నిరంతరం నేర్చుకుంటూ మీ లక్ష్యాన్ని సాధించాలని మహిళలకు సీఎం సందేశం ఇచ్చారు. మహిళలు లేకుండా అభివృద్ధి అసాధ్యమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. విజయవాడలో జరిగిన ఎంఎస్ఎంఈస్ ప్రాపర్టీ ఫర్ ఆల్ అంతర్జాతీయ సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా మహిళా పారిశ్రామికవేత్తల కోసం ప్రత్యేక ప్రణాళికలు, ఆర్థిక సహాయం, నూతన ఆవిష్కరణలకి ప్రోత్సాహం మరియు ఆంధ్రప్రదేశ్ ని మహిళా వ్యాపార కేంద్రంగా మార్చేందుకు చేపట్టిన చర్యల్ని ఆయన వివరించారు. అలాగనే ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా మహిళల ఆర్థిక ప్రాముఖ్యత పెరుగుతుందని, పురుషులతో సమానంగా కాకుండా కొన్ని చోట్ల మించిపోయేలా వారు ఆదాయం సంపాదిస్తున్నారని చంద్రబాబు పేర్కొన్నారు. భారతదేశం మహిళల ఉద్యోగ అవకాశాల్లో ఇతర దేశాల కంటే ముందుందని చెప్పారు. నా తల్లి వంట చేయడంలో ఎదుర్కొన్న కష్టాలు చూసినప్పుడు సమాజంలో మహిళల జీవితాన్ని సులభతరం చేయాలనే ఆలోచన వచ్చిందని, అందుకే దీపం పథకాన్ని ప్రవేశపెట్టి ఉచిత గ్యాస్ కనెక్షన్లు అందించామని తెలియజేశారు. ఇప్పుడు దీపం 2.0 కింద 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నామని తెలిపారు. మహిళలకి ఆర్థిక సహాయం అందించేందుకు ఎంఎస్ఎంఈ పరిశ్రమల్లో పెట్టుబడుల్లో 45% వాటాని మహిళా వ్యాపారులకి కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. స్వయం సహాయ సంఘాలు బలోపేతం, బ్యాంకు అనుసంధానం ద్వారా మహిళలకి రుణాలు అందించే కార్యక్రమాన్ని మరింత విస్తృతం చేయనున్నట్లు తెలియజేశారు. భవిష్యత్తులో మహిళల జీవితాన్ని సులభతరం చేయడంలో కృత్రిమ మేధస్సు కీలక పాత్ర పోషిస్తుందని సీఎం చంద్రబాబు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఒకరోజు ఏఐ ఆధారిత వంటగదులు అందుబాటులోకి వస్తాయని, మీరు ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చే సమయానికి భోజనం సిద్ధంగా ఉంటే అది సమయం మించి జీవన ప్రమాణాన్ని పెంచే పరిష్కారంగా మారుతుందని వివరించారు. మహిళా ఆంటర్ప్రెన్యూర్స్కి, అధికార యంత్రాంగానికి అందరికీ నమస్కారాలు. వండర్ఫుల్ ఈవినింగ్. ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ so many entrepreneurs from women. That is a very interesting, and also I am very happy to associate with you. This is not the first time when the concept has come from Rama Devi 30 years back, 25 years to 30 years back. Then I gave 32 acres of land in Gajula Ramaram. Today, he created 10,000 employment to promote our efforts. At that time, I brought Abdul Kalam also to the site. Every month, every year, first week, January, there is an industrial exhibition in Hyderabad, 1 month like that. In that exhibition, I used to attend Alip stall and promoting entrepreneurs continuously. While inaugurating and giving address, I promoted. I am very happy. Rama Devi is very strong leader. From zero she started, she made all the difference. She is very, how to survive entrepreneur is the best example for all of you. In her journey, so many challenges,
But every challenge she converted an opportunity. That is the leadership, that is what all women has to work in that direction. Today at least people are recognizing you, acknowledging you success stories. 30 years back, మహిళలకు భద్రత కల్పించడంతో పాటు చట్టాలను పటిష్టంగా అమలు చేయడమే పోలీస్ శాఖ లక్ష్యమని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. మహిళల భద్రతను దృష్టిలో ఉంచుకొని విజయవాడ నగర పోలీస్ కమిషనర్ ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయమన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో శుక్రవారం సాయంత్రం రాష్ట్ర స్థాయి ప్యానెల్ డిస్కషన్ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత, బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత హాజరయ్యారు. నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు, సిద్ధార్థ కౌశల్, ఏఎన్యూ కాలేజీ ఆఫ్ ఆర్ట్స్ ప్రొఫెసర్ సరస్వతి రాజు అయ్యర్, వాసవ్య మహిళా మండలి డాక్టర్ చెన్నుపాటి కీర్తి, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడారు. మహిళలకి భద్రత కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఈ సందర్భంగా తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం ఉత్సవాలని అనేక చోట్ల ఘనంగా నిర్వహిస్తుందని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులకి, విద్యార్థినులకి, మహిళలకి ప్రభుత్వం బాసటగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. ఈరోజు ఒక సిపి గారు ఒక మంచి ఇనిషియేషన్కి తీసుకున్నారు విజయవాడ సిపి గారు. ఎందుకంటే చాలామంది ఇంటలెక్చువల్స్ని, వివిధ రంగాల్లో నిష్ణాతులైన వాళ్ళని, అదేవిధంగా కొంతమంది ఐపీఎస్ ఆఫీసర్స్ని అందరినీ కూర్చోబెట్టి ఈరోజు ఒక డిస్కషన్ స్టార్ట్ చేశారు. ఎందుకంటే ఈరోజు అంటే స్వతంత్రం వచ్చే 75 సంవత్సరాలు దాటినా కూడా ఎక్కడో ఒక చిన్న డిస్క్రిమినేషన్, ఎక్కడో అక్కడ మగాళ్ళ పని చేశారనో, లేకపోతే మగాళ్ళ పని చేయట్లేదనో, లేకపోతే ఇంకా ఆడపిల్లే అనో, అంటే ఎంత వయసు వచ్చినా, చిన్నపిల్ల దగ్గర నుంచి ఎంత వయసు వచ్చినా, ఎంత ప్రొఫెషన్లోనో, ఎన్ని రాజకీయ రంగంలో ఎన్ని కీలకంగా ఉన్నా కూడా ఎంతో కొంత డిస్క్రిమినేషన్ ఎదుర్కొంటున్న ఇటువంటి సిచ్యువేషన్స్లో కూడా ఈరోజు ముందుకు నిలబడి మేము అన్ని రంగాల్లోని కూడా ముందుంటాము, అన్ని రంగాల్లోని కూడా మేము ముందుకు రాగలమని నిరూపించిన ఎంతోమంది మహిళామణుల్ని స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నారు. దానిలో భాగంగానే ఈరోజు రాష్ట్ర గవర్నమెంట్ కూడా మార్కాపూర్లో గౌరవ సీఎం గారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలను కూడా చేస్తున్నారు. రేపు మహిళా దినోత్సవం వేడుకల్లో కూడా మహిళలకి సంబంధించి చాలా మంచి ఇనిషియేషన్స్ కూడా తీసుకుంటారు. అవన్నీ కూడా రేపు మీ అందరికీ కూడా తెలియజెప్తారు. అదేవిధంగా నేను ఒకటే కోరుకుంటున్నా, మహిళలు అన్ని రంగాల్లోనూ కూడా ముందుండాలి, ముఖ్యంగా ధైర్యంగా ఉండాలి, ముఖ్యంగా ధైర్యంగా ముందుకు రావాలి, ధైర్యంగా ఎదుర్కోవాలి. నేను మళ్ళీ చాలా సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర ఎంతో కీలకమని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీష, నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు తెలిపారు. మహిళల పాత్రను గుర్తించి వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా వారిని ప్రగతి పదంలో నడిపిస్తూ వారి గౌరవాన్ని వారికి ఇవ్వాలనే ఉద్దేశంతో మనం ఎన్నో కార్యక్రమాలు చేపట్టామన్నారు. ముఖ్యంగా పోలీస్ శాఖ ఉమెన్ సేఫ్టీ గురించి నిరంతరం కృషి చేస్తూ ఉందన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ రోజు నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు సారథ్యంలో ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుండి బెంజ్ సర్కిల్ వరకు సుమారు 2000 మందితో ర్యాలీని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ జి లక్ష్మీష, నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు, డీసీపీలు గౌతమి శాలి, కేజీవి సరిత, ఐపీఎస్ అధికారులు తిరుమలేశ్వరరెడ్డి, ఏబీటీఎస్ ఉదయరాణి, శ్రీకృష్ణ మూర్తి నారాయణ, ఏడీసీపీలు, ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు, వివిధ కళాశాలల విద్యార్థినులు, మహిళలు పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా కలెక్టర్ జి లక్ష్మీష మాట్లాడారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఇంత మంచి కార్యక్రమం నిర్వహించిన నగర పోలీస్ కమిషనర్ కి ధన్యవాదాలు తెలిపారు. ఎన్టీఆర్ జిల్లాలో ఏదైనా ప్రగతి సాధించాలంటే అందులో తప్పనిసరిగా మహిళల పాత్ర ఎంతో ముఖ్యమైనదని తెలియజేశారు. ముఖ్యంగా పోలీస్ శాఖ విమెన్ సేఫ్టీ గురించి నిరంతరం కృషి చేస్తుందని చెప్పారు. ఈ రోజు ఒంగోలు మార్కాపురంలో ముఖ్యమంత్రి శక్తి అనే ఒక మొబైల్ అప్లికేషన్ కూడా లాంచ్ చేసినట్లు తెలియజేశారు. పోలీస్ శాఖ ఎల్లవేళలా మహిళా సంరక్షణలో, మహిళలకి పూర్తి భద్రత కల్పించడంలో మమేకమవుతుందని డీసీపీలు గౌతమి శాలి, కేజీవి సరిత తెలిపారు. ఈ కాలంలో చదువు విషయంలో కానీ, ఉద్యోగం విషయంలో కానీ అందరం సమానమేనని, జెండర్ ఏదైనా కావచ్చు, ప్రతి ఒక్కరితో గౌరవంగా మెలగాలని చెప్పారు. ఈ విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలని అన్నారు. ఆర్గనైజ్ చేసినందుకు సిపి సార్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, టీమ్ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రెస్ ఏదైనా చేయాలంటే కంపల్సరీ ది కంట్రిబ్యూషన్ ఆఫ్ విమెన్ పవర్ ఇన్ దిస్ ప్రోగ్రెస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ది ఎంటైర్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అక్నాలెడ్జ్ ది రోల్స్, రెస్పాన్సిబిలిటీస్ అండ్ ద డెడికేషన్ అండ్ ద ప్యాషన్, ది విమెన్ పవర్, ది నారీ శక్తి
delivered for the progress of the district, and I request to continue the same spirit to take the performance of the team NTR district to its highest performance. So on this International Women's Day occasion, I thank first all the women employees and all the women of the district for being part of this growth story, and I sincerely acknowledge their efforts. And with the support of the state government in the Vision 2047, mainly P4, public private participation. ఎన్నికల సమయంలో ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం విస్మరించడం సరికాదని పీడీఎఫ్ ఎమ్మెల్సీ వెంకటేశ్వరరావు అన్నారు. వెలగపూడి అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన ఆయన మద్యం నియంత్రణలోనూ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు. గత ప్రభుత్వం మాదిరిగానే ఆదాయ వనరుగా చూస్తూ అమ్మకాలు జరుపుతున్నారని, ఈ పరిస్థితులు మారాల్సిన అవసరం ఉందన్నారు. ఆశా వర్కర్లు తమ సమస్యలను పరిష్కరించాలని ధర్నా చేస్తున్నా పట్టించుకోకపోవడం దుర్మార్గమని, వారికి కనీస వేతనం అమలు చేయాలన్నారు. ఈరోజు గత 3 రోజులుగా బడ్జెట్ మీద సాధారణ చర్చకి ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ సమాధానం చెప్పారు. అయితే ఆయన చర్చకు సమాధానం చెప్పే ప్రారంభంలోనే ఈ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి బడ్జెట్లో 87% దగ్గరగా ఖర్చు అవుతుందని చెప్పి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో పిఆర్సీలు, డిఏలు, ఇతర ఎరియర్సు చెల్లించలేమన్నట్లుగా సమాధానం చెప్పారు. మరి సమాధానానికి చివరిలో మేమడిగింది ఏమిటంటే, అంటే మీరు అధికారానికి రాకపూర్వం పిఆర్సీ ఇస్తామని, ఐఆర్ ఇస్తామని, మెరుగైనటువంటి పెన్షన్ రూపొందిస్తామని చెప్పి ఇలాంటి మాటలు మీరే కదా చెప్పారు. మీరిచ్చినటువంటి హామీలే కదా. మరి హామీలు గవర్నర్ ప్రసంగంలో కానీ బడ్జెట్ ప్రసంగంలోకి ఏమీ చెప్పకుండా ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితుల్లో ఏమీ చేయలేమనేటువంటి పద్ధతిలో సమాధానం చెప్తే ఇస్తారా ఇవ్వరా దీన్ని క్లారిఫై చేయాలని చెప్పి మంత్రిని మరి అడగడం జరిగింది. కానీ దానికి సమాధానం చెప్పకుండానే ఆ బడ్జెట్ మీద సమాధానం ముగిసిందని చెప్పి తెలియచేస్తూ ఉన్నా. ఆ రకంగా మీరిచ్చినటువంటి మాటకి కట్టుబడకుండా దాటవేటటువంటి ప్రజల యొక్క పరిస్థితుల మీద చర్చ జరగకుండా 2014 to 19 ఏం జరిగింది, లేదా 19 to 24 ఏం జరిగింది అని చెప్పి అధికార ప్రతిపక్ష పార్టీలు ఈ యొక్క 4 రోజుల యొక్క ఈ బడ్జెట్ యొక్క ప్రసంగాన్ని సమయం వృధా చేయడానికి ఎక్కువ కేటాయించారు తప్ప ఈ బడ్జెట్ మీద కానీ ప్రజల యొక్క సమస్యల మీద కానీ ప్రస్తావన జరగలేదని చెప్పి పీడిఎఫ్గా భావిస్తూ ఉన్నాం. అంతేకాదు ఈ రోజున ఇందాక మా సహచర ఎమ్మెల్సీ ఐవి గారు చెప్పినట్టు ఉద్యోగుల యొక్క జీతాలకు సంబంధించి 87% ఖర్చు అవుతూ ఉందని చెప్పి ఒక స్లైడింగ్ కూడా ఇవ్వటం జరిగింది. ఆ 87%కి సంబంధించినటువంటి వివరాలు కూడా క్లియర్గా ఉపాధ్యాయులకి ఎంత అవుతూ ఉంది, ఉద్యోగులకి ఎంత అవుతూ ఉంది, లేదంటే కాంట్రాక్టర్ అవుట్సోర్సింగ్కి ఎంత అవుతుంది, ఎమ్మెల్సీలకి ఎంత అవుతుంది, మంత్రులకి ఎంత అవుతూ ఉంది, లేదంటే ఈ యొక్క యంత్రాంగాన్ని ప్రభుత్వాన్ని నిర్వహించే వారికి ఎంత అవుతూ ఉందనేది స్పష్టంగా ఇస్తే అసలు మొత్తం ఉద్యోగులు ఎంతమంది ఉన్నారో అది శాంక్షనింగ్ పోస్టులుగా లేదా పనిచేస్తున్నటువంటి ఉద్యోగులుగా అయ్యే జీతాలు అనేది స్పష్టం చేస్తుంది. 87% ఏ శాతం అనేది తేల్తాదని చెప్పి అడుగుతూ ఉన్నాం. అంటే ఈ రాష్ట్ర ఉద్యోగ ఉపాధ్యాయులకి ఎన్నికలకు ముందు శ్మశానంలో కాటి కాపురుల సమస్యల పరిష్కారం కోసం మార్చి 11న విజయవాడ ధర్నా చౌక్ లో జరుగుతున్న మహా ధర్నాకు తరలి రావాలని కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆంధ్ర మాల్యతి పిలుపునిచ్చారు. కాటి కాపురుల బ్రతుకు సమస్యను ప్రభుత్వం అర్థం చేసుకుని పరిష్కారం కోసం కృషి చేయాలని కోరారు. విజయవాడ సింగ్నగర్ వాంబే కాలనీ ప్రాంతంలో ఉన్న హిందూ, ముస్లిం, క్రిస్టియన్ శ్మశాన వాటికల్ని కేవీపీఎస్ నాయకులు పరిశీలించారు. కాటి కాపురుల కుటుంబాలను కలిసి వారి సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. 3 శ్మశానాల్లో 6 కుటుంబాలు పనిచేస్తున్నాయని, భవన నిర్మాణ, టైల్స్, పెయింటింగ్ కుటుంబాలు కూడా శ్మశానాలపై ఆధారపడి జీవిస్తున్నారని తెలిపారు. శ్మశానాల్లో వృత్తి చేస్తున్న వారందరికీ గుర్తింపు కార్డులు ఇచ్చి 4వ తరగతి ఉద్యోగులుగా నియమించాలని డిమాండ్ చేశారు. వయసు నిండిన వారికి 8,000 పెన్షన్ మరియు వృత్తి పరికరాలు అందించాలని అన్నారు. అంటే ఇది ఒక్కరోతో పోయేది కాదు. అంటే మనం అడిగేది ఈ కుటుంబాలు బాగుపడటం కోసం గుర్తింపు ఒకటే కాదు, ఈ పనిచేసేటువంటి వాళ్ళని 4వ తరగతి ఉద్యోగులు గుర్తించమనుకుంటున్నాం. మనం
ఉద్యోగులు కాదు అంటే మీరు విచారం 4వ తరగతి ఉద్యోగులు అంటే ఈ క్లాస్ అంటే ఇలాంటి పనులు చేసే వాళ్ళందరూ ఒక ఉన్నారు కాబట్టి మనం వాళ్ళలో కలపమని అడుగుతున్నాం. వివక్ష వ్యతిరేక పోరాట సంఘంగా రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిచ్చిన కాటికాపర్ల సమస్యలపైన రేపు 11వ తారీఖు ధర్నా చౌక్లో ధర్నాకి సింగనార్ ప్రాంతంలో ఉన్న శ్మశాన వాటికలన్నీ పరిశీలించాం. అనేకమైన విషయాలు మా దృష్టికి వచ్చినాయి. వాళ్ళకి ప్రజలు ఎవరైనా చనిపోతేనే వాళ్ళకి జీవనోపాధి కింద ఈరోజు పరిస్థితులు కనబడుతున్నాయి. అంటే ఇందులో పనిచేసే వాళ్ళు ఎవరెప్పుడు చనిపోతారో ఎదురు చూసే పరిస్థితి ఈ పరిస్థితి మారాలి. వాళ్ళకి 4వ తరగతి ఉద్యోగులకి గవర్నమెంట్ గుర్తించి ఆ కుటుంబాలను ఆదుకోవాలి. లేని పక్షంలో కాటికాపర్ల సంఘం పెట్టి పెద్ద ఉద్యమం చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని ఈ కుల వ్యతిరేక సంఘంగా సెంట్రల్ సిటీ నుంచి తెలియజేస్తున్నాం. నా పేరు చింతల శ్రీనివాస్. శ్మశానాల్లో గుంటలు తీర్చి పూడ్చి కాల్చేటువంటి కాటికాపర్ల సమస్యల పైన వాళ్ళు ఎదుర్కొనేటువంటి స్థానిక సమస్యల మీద రాష్ట్ర వ్యాప్తంగా ఈ వల్లకాడు బతుకులు మాకొద్దు, మమ్మల్ని 4వ తరగతి ఉద్యోగులుగా గుర్తించండి, నియమించండి చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాటికాపరులు ఈ నెల 11వ తారీఖున విజయవాడలో ధర్నా చౌక జరిగినటువంటి మహాధర్నాకి కదలి వస్తా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో కుల వ్యతిరేక పోరాట సంఘం KVPS రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని శ్మశానాల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళ యొక్క సమస్యల్ని స్టడీ చేయడం కోసం పర్యటనలో భాగంగా మన విజయవాడ నగరంలో ఉన్నటువంటి హిందూ, క్రిస్టియన్, ముస్లిం శ్మశాన వాటికలు పరిశీలన కోసం వచ్చాం. ఈ క్రమంగా ఇక్కడ పనిచేస్తున్నటువంటి వాళ్ళు శ్మశానానికి 2-3 కాపురాలు దీని మీద ఆధారపడి జీవిస్తా ఉన్నారు. వీరికి ఎలాంటి గుర్తింపు లేదు. నగర మున్సిపల్ కార్పొరేషన్ లో కూడా ఇలా ఎలాంటి గుర్తింపు లేదు. అందుకోసం వీళ్ళు అడుగుతుంది మాకు గుర్తింపు ఇవ్వని చెప్పి అడుగుతా ఉన్నారు. కాబట్టి ఈ న్యాయమైన సమస్యల పరిష్కారం కోసంగా కుల వ్యతిరేక పోరాట సంఘం మహాధర్నాలో కొన్ని డిమాండ్స్ ని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిస్తా ఉన్నాం. ఒకటి, వాళ్ళకి గుర్తింపు ఇవ్వాలి. రెండవది, 4వ తరగతి ఉద్యోగులు గుర్తించాలి. మూడవది, ఈ రోజు వాళ్ళ పిల్లలకి సంబంధించిన విషయంలో అన్ని విద్యా సంస్థల్లో వాళ్ళకి ఉచిత విద్యుత్ అందించమని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మూడవది, ఈ రోజు వాళ్ళకి మహిళలను ప్రోత్సహిస్తూ అనేక పథకాలను వైఎస్ జగన్ అమలు చేశారని నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి కొనియాడారు. ప్రతి మహిళ లక్షాధికారి అవ్వాలనే వైఎస్ఆర్ ఆశయాలను జగన్ ముందుకు తీసుకువెళ్లారని తెలియజేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు గుణదలలోని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ సూచనల మేరకు ఘనంగా జరిగాయి. వేడుకలలో పాల్గొన్న మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్లు బెల్లందుర్గ, అవుతు శైలజ, జిల్లా మహిళా అధ్యక్షురాలు విజిత, స్టేట్ జనరల్ సెక్రటరీ స్వప్న, కార్పొరేటర్లు నిర్మలా కుమారి, ప్రవల్లిక, రహేనా మరియు మహిళా నాయకులతో కలిసి మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసిన వాళ్లు అర్పించారు. వైసీపీ హయాంలో మహిళలందరూ ఎంతో ఆనందంగా ఉంటూ అన్ని రంగాల్లో ముందుకు వెళ్లేవారని, నేడు ఆ పరిస్థితి లేదని చెప్పారు. మహిళలు విద్యావంతురాలు అవ్వాలని, విద్యలో కూడా ముందుండాలనే లక్ష్యంతో పనిచేశారని చెప్పారు. మహిళలకి ఉన్నత పదవులు ఇస్తూ రాజకీయాలలో కూడా రాణించాలని అండగా ఉన్నారని చెప్పారు. హోదాలు ఉన్నటువంటి మహిళలందరూ కూడా జిల్లా అధ్యక్షులు గారిని కూడాను మనిషి పక్కన నుంచండి. జాతీయ స్థాయిలో ఎన్నో నృత్య ప్రదర్శనలు ఇచ్చి దూరదర్శన్ ఓకే మేడం, రెడీ. అందరికీ నమస్కారం. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మన విజయవాడ నగరంలో తూర్పు నియోజకవర్గంలో జిల్లా అధ్యక్షులైన మన దేవినేని అవినాష్ గారి ఆఫీసులో ఆధ్వర్యంలో ఈరోజు మహిళా దినోత్సవ వేడుకలు అనేవి నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి డిప్యూటీ మేయర్ బెల్లందుర్గ గారు, శ్రీ శైలజారెడ్డి గారు, అలాగే కార్పొరేటర్లు, పార్టీ నాయకులు, అలాగే
మహిళా విభాగ అధ్యక్షులు అందరూ ఈరోజు ఈ కార్యక్రమంలో ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీ మహిళా నాయకురాళ్ళంతా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరిగింది. చాలా ఆనందంగా వైభవంగా ఈరోజు మహిళా దినోత్సవ వేడుకలు అన్నది నేను నిర్వహించుకోవడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలోన మహిళలకి ఏ రకంగా ప్రాధాన్యత ఇచ్చారన్నది మనందరికీ తెలిసిందే. ఈ రోజు డిప్యూటీ మేయర్లుగా కానీ, కార్పొరేటర్లుగా కానీ, లేకపోతే మహిళా చైర్మన్లుగా కానీ, డైరెక్టర్లుగా కానీ ఈరోజు ఇంతమంది ఇక్కడ ఉన్నారు అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకు ఇచ్చిన ప్రాధాన్యత ఆ రకంగా ఉంది. ఏదైతే పంచాయతీల్లో కానీ, కార్పొరేషన్ లో కానీ 50% రిజర్వేషన్ పెట్టి ప్రతి ఒక్క మహిళని ప్రోత్సహించారో జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే ఇటు సంక్షేమంలో కూడా మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ ప్రతి ఒక్క మహిళ లక్షాధికారి అవ్వాలి అన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ ఈరోజు సంక్షేమంలో కూడా మహిళకే ఎక్కువ ప్రాధాన్యత జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగింది. నగరంలో సువిశాలమైన ఆట స్థలం కలిగి ఉండటమే కాకుండా ఉన్నతమైన విద్యా బుద్ధులు నేర్పిస్తున్న ఘనత బెజవాడ రాజారావు స్కూలుకే దక్కుతుందని సిపి నగర కార్యదర్శి కోటేశ్వరరావు అన్నారు. విద్యార్థులు మెరుగైన ఫలితాలను సాధించి స్కూలుకు తమ తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని ఆయన ఆకాంక్షించారు. భవానీపురంలోని బెజవాడ రాజారావు స్కూల్ నందు 10వ తరగతి విద్యార్థుల ఫేర్వెల్ పార్టీ వేడుకలు కన్నుల పండుగగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక కార్పొరేటర్ గుడివాడ నరేంద్ర, సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. నగరంలో సువిశాలమైన ఆట స్థలం కలిగిన బెజవాడ రాజారావు స్కూల్ ప్రత్యేకమని చెప్పారు. అనంతరం స్కూల్ కరెస్పాండెంట్ రాజారావు మాట్లాడారు. చదువుతో పాటు మానవ మనుగడికి మానవతా విలువలు అవసరం ఎంతో ఉందని తెలియజేశారు. తమ పాఠశాలలో ఎన్సీసీ వంటి ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తుంటామని చెప్పారు. కార్యక్రమంలో స్కూల్ సెక్రటరీ శ్యాంప్రసాద్, ప్రిన్సిపల్ లక్ష్మీ ప్రసన్న, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఏంటి ఆ పేపర్ని కరెక్షన్ చేయడం ఆపేసి అంత బాధపడుతున్నారు? నా మనసులో బాధ రాస్తున్నాను. ఇచ్చేది నన్ను అర్థం చేసుకోండి. మీరు నాకు ఏది అడిగినా లేదు అనకుండా ఇస్తారు. నువ్వు గాని డాడీ గాని నాతో ఫ్రీగా మాట్లాడి ఎన్ని రోజులైందో తెలుసా? రాసిన స్టూడెంట్ పేరేంటి? ఇది ఎవరో కాదు, మన అమ్మాయే రాసింది. మన అమ్మాయ? నిజంగానా? అయిపోయిన వాళ్ళు మీ ఫైల్స్ తీసుకుని వెళ్ళండి. తర్వాత గ్రూప్ ఫోటో పిలుస్తాం. ఒకసారి నాకు ఒక 30 సంవత్సరాల క్రితం బర్త్డేకి నా ఫ్రెండ్ ఒకటి ఇచ్చాడు. ఇప్పటికి అదే ఉంది. అన్ని సర్టిఫికేట్స్ 10th, ఇంటర్, ఎంఎస్సి, ఎంఏ, అన్ని డిగ్రీస్ అందులోనే పెట్టుకున్నాం. అలాగే మీరు ఇచ్చినటువంటి ప్రైజెస్ సుందరపురంలోని బెజవాడ రాజారావు హై స్కూల్ ఫేర్వెల్ ఫంక్షన్ జరుగుతూ ఉన్నది. ఈ సందర్భంగా యాజమాన్యానికి, విద్యార్థులకి అందరికి కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజున విద్య వ్యాపారంగా మారిపోయినటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో మొత్తం బెజవాడ రాజారావు గారు, వారి కుమారులు, వారి కోడలు అందరూ కూడా, కుటుంబం అంతా కూడా విద్యని వ్యాపార దృక్పథంతో కాకుండా సేవా దృక్పథంతో 10 మంది ఉత్తమ ఉన్నారు. ఇవాళ మన నగరంలో చూసినట్లయితే అనేక కార్పొరేట్ స్కూల్స్ ఉన్నాయి. బిల్డింగుల్లో ఇరుకైనటువంటి క్లాసులు జరిపేటటువంటి పరిస్థితి. బట్టి డ్రిల్లింగ్ చేయించి క్వశ్చన్ టు ఆన్సర్ చేయించేటటువంటి, తద్వారా మార్కులు రావడం ద్వారా, మార్కులు సంపాదించడం ద్వారా విద్య వ్యాపారీకరణ తోటి నడిచేటటువంటి అనేక విద్యా సంస్థలు ఈ రోజున నగరంలో చూస్తున్నాం. దానికి భిన్నంగా మొత్తం కుటుంబ సభ్యులందరూ కూడా విద్య అనేటటువంటిది విజ్ఞానం కోసం, విజ్ఞానం పొందడం ద్వారా రాబోయేటటువంటి కాలంలో ఒక మంచి పౌరులు తీర్చిదిద్దేటటువంటి విద్యా సంస్థగా విజయవాడ నగరంలో, ముఖ్యంగా భవానీపురం విద్యాధరపురం ప్రాంతంలో
బెజవాడ రాజారావు గారి స్కూల్ 20 సంవత్సరాలుగా మరి సాగుతున్నటువంటి క్రమాన్ని చూసినట్లయితే నిజంగా అభినందించాలి. ఈ స్కూల్లో చదివేటటువంటి వారందరూ కూడా ఇప్పటి వరకు అనేక మంది, దాదాపు 1000 మంది ఒక మంచి స్థానాల్లోకి ఇంజనీర్లుగా, డాక్టర్లుగా అంతా తీర్చిదిద్దినటువంటి ఘనత రాజారావు మాస్టర్ గారికి, వారి కుమారుడు. విద్యాధరపురం 39వ డివిజన్లోని బెజవాడ రాజారావు హై స్కూల్ 10th క్లాస్ విద్యార్థులకి ఫేర్వెల్ మరియు కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామ్కి నన్ను ఆహ్వానించారు. ముఖ్యంగా ఈ పోటీ ప్రపంచంలో ప్రైవేట్ స్కూల్స్, కార్పొరేట్ స్కూల్స్ ఎన్నో ఉన్నా కానీ మా గట్టనక ప్రాంతంలో మంచి గ్రౌండ్ ఫెసిలిటీతో, విలువలతో కూడుకున్న విద్య అందిస్తున్న బెజవాడ రాజారావు స్కూలు అందరికీ తెలిసిందే. ఈరోజు ప్రతి సంవత్సరం కూడా దాదాపు 45 నుంచి 50 మంది విద్యార్థులు 10th క్లాస్ అపీర్ అవుతున్న తరుణంలో 98%తో మంచి రిజల్ట్తో ఈ స్కూలు గట్టనక ప్రాంతంలో వేల మందికి విద్యా బుద్ధులు నేర్పించి ఇప్పటికీ 10th క్లాస్ ఉత్తీర్ణులయ్యి రకరకాల కెరీర్స్లో 1000 మంది ఈ స్కూల్ నుంచి పాస్ అవ్వడం జరిగింది. ఈ రోజు మా బెజవాడ రాజారావు స్కూల్కి 20th ఫేర్వెల్ డే జరిగింది. ఈ సంవత్సరం అపీర్ అవుతున్న 56 మంది విద్యార్థులకి 17వ తారీఖు నుంచి స్టార్ట్ అవబోతున్న మన 10th క్లాస్ కామన్ ఎగ్జామ్స్కి వారికి దిశానిర్దేశం చేయడం కానీ, వారికి ఆల్ ద బెస్ట్ చెప్పడం కూడా జరిగింది. అలాగే వారి పేరెంట్స్కి కూడా విద్యార్థులను ఎలా చదివించాలి, ఈ కాంపిటీషన్ వరల్డ్లో వాళ్ళు మంచి మార్కులు సంపాదించాలంటే పేరెంట్స్కి గైడెన్స్ ఎలాగా ఇవ్వాలో కూడా ఈరోజు మాస్టర్ గారు వారి టీం అంతా కూడా చెప్పడం జరిగింది. ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా బెజవాడ రాజారావు స్కూల్ నుంచి 100% ఉత్తీర్ణతతో మంచి మార్కులతో జరుగుతుంది. ఈ సంవత్సరం 56 మంది విద్యార్థులు మా స్కూల్ నుంచి వెళ్తున్నారు. మా స్కూల్ పద్ధతే బై హార్టింగ్ కాదు, ప్రతిదీ విడమర్చి చెప్పటము. ఈ పాయింట్ ను ఉపయోగించుకుని స్కూల్ నడుస్తుంది. 3 పాయింట్లు ఇది ఒక మెయిన్ పాయింట్. ఈ తర్వాత విద్యార్థులు మేము వేసిన ఫౌండేషన్ ఆధారంగా భవిష్యత్తులో వాళ్ళు అభివృద్ధి చెంది మా స్కూల్ ని జీవితంలో మర్చిపోని విధంగా అభివృద్ధి చెంది మమ్మల్ని బాగా గుర్తించుకుంటారని కోరుతున్నాను. కార్యక్రమానికి ఫేర్వెల్ డే 56 మంది విద్యార్థులు వీడ్కోలు సభ అరేంజ్ చేసాం. వీళ్ళందరికీ కూడా పెద్ద ఎత్తున వచ్చినటువంటి తల్లిదండ్రులకి, విద్యార్థులకి, అలానే శ్రేయోభిలాషులందరికీ కూడా మనం స్వాగతం తెలుపుతున్నాం. అనేక ఆటుపోట్లను ఎదుర్కొని ప్రత్యేక హై స్కూల్గా మేము ఈ సంస్థని తీర్చిదిద్దాం. ఈ విద్యా సంవత్సరం కూడా మంచి ఫలితాలు సాధిస్తారని మేము విద్యార్థులందరికీ శుభాశీస్సులు అందజేస్తూ ఈ కార్యక్రమానికి ఏకైక కాన్సెప్ట్ తో స్కూల్ నడుస్తుందండి. 2 పాయింట్స్, స్టడీ మెటీరియల్ కాదు. అన్ని స్కూళ్ళల్లోనూ గైడ్లు, స్టడీ మెటీరియల్స్ ఇచ్చి బట్టి పట్టించడమే జరుగుతుంది. స్టడీ మెటీరియల్ కాకుండా నోట్స్లు పాత పద్ధతిలో చెప్పి స్కూల్ నడిపేటువంటి ఏకైక స్కూలు. అట్లాగే బట్టి పట్టించడం కాకుండా ఫార్ములా డెరివేషన్ చెప్పేటువంటి స్కూలు. అలాగే స్కూల్లో పనిచేసే టీచర్సే పర్యవేక్షణ కూడా చేసేటువంటి, ట్యూషన్ క్లాసులు కూడా పర్యవేక్షణ చేసే స్కూల్ అని మనవి చేస్తున్నాను. రిజల్ట్ వస్తుంది, టోటల్స్ వస్తున్నాయి, టాలెంట్ వస్తుంది, క్రమశిక్షణ ఉంది. 20 సంవత్సరాల నుంచి నడుపుతున్నాం. అంతకుముందు గతంలో కూడా కాలేజీలోను, హై స్కూల్లోను పనిచేసినటువంటి, కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చినటువంటి విద్యారంగంలో దాదాపు 60 సంవత్సరాల నుంచి ఉన్నామని మనవి చేస్తున్నామండి. మా స్కూల్ కూడా ఆ విధంగా అద్వితీయంగా ఉంటుంది. రాష్ట్రంలోని ప్రైవేటు ఆసుపత్రులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కోరారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి తక్కువ ధరకి భూములు పొందిన ఆసుపత్రులు, ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో ఆసుపత్రులు నిర్మించిన వారు ఐటీడీఏ పరిధిలో 10% ఉచిత వైద్యం అందించాలని అన్న నిబంధనను ఉల్లంఘిస్తున్నారని ఆయన ఆరోపించారు. అలాగే ఐటీడీఏ స్కూల్లో చదివే పిల్లలకు ఉచిత వైద్య సేవలు అందించాలి అనే నిబంధన పాటించకపోవడం దురదృష్టకరమన్నారు. ఈ విషయంపై ప్రభుత్వం వెంటనే విచారణ జరిపి నిబంధనలు ఉల్లంఘించిన ఆసుపత్రులపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. అసెంబ్లీలో ఆరోగ్య శాఖ ఏదైతే వారు డిమాండ్స్ పెట్టారో ఆ అమౌంట్ రూపంలో పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వము కేటాయించింది. సుమారు 18,000 పైచిలకు కోట్ల రూపాయలు కేటాయింపులపై మాట్లాడేటప్పుడు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఏదైతే కార్పొరేట్ హాస్పిటల్స్ వారు కొంతమంది అత్యధిక తక్కువ ధరకి ప్రభుత్వం దగ్గర సైట్ తీసుకుని, అంటే ల్యాండ్ తీసుకుని, తర్వాత
ఏదైతే ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం అగ్రిమెంట్ ఎంటర్ అయ్యారో, అంటే ఎంటర్ అవ్వటం అంటే 10% ఉచితంగా వాళ్ళకి ట్రీట్మెంట్ చేయాలి. అంటే అవుట్ పేషెంట్గా 10% ఆఫ్ ది పీపుల్ ఎవరైతే వస్తారో రెగ్యులర్గా వచ్చే వాళ్ళు దాంట్లో 10% ఫ్రీ ట్రీట్మెంటు ఓపీలో చేయాలి. అట్లాగే 15% బెడ్స్తో సహా ఫ్రీగా చేయాలని చెప్పి కండిషన్ ఉంది. అట్లాగే ఇది ఒక్కటే కాకుండా ఐటీడీఏ స్కూల్స్లో చదువుతున్న పిల్లలకి ఉచిత వైద్య సేవలు అందించాలని చెప్పి కండిషన్లో ఉంది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా తీసివేయాలనే ప్రయత్నం చేశారని, అందులో భాగంగా అప్పటి గన్నవరం ఎమ్మెల్యేను వైసీపీలోకి తీసుకున్నారని, ఈ విషయం తనతో చెప్పారని ఎమ్మెల్యే ఎర్లగడ్డ వెంకట్రావు చెప్పారు. ప్రజలకు ఉపయోగపడే పనులు చేస్తే ప్రజలు హర్షిస్తారు, కానీ ఇలా ప్రతిపక్ష హోదా కోసం అడిగితే ప్రజలు హర్షించారని చెప్పారు. జగన్ పనికి మాలిన విమర్శలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబుకి ప్రతిపక్ష హోదా తీసివేయాలని ప్రయత్నం చేశారని, అందులో భాగంగా అప్పటి గన్నవరం ఎమ్మెల్యేను వైసీపీలోకి తీసుకున్నారని, ఈ విషయం తనతో చెప్పారని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు. విశాఖలో ఒక శాసనసభ్యుడిని, చీరాలలో ఒక ఎమ్మెల్యేని, గుంటూరులో మరొక ఎమ్మెల్యేని వైసీపీలోకి తీసుకున్నారని, మరొక ఇద్దరు రాకపోవటం వలన ప్రతిపక్ష హోదా తీసివేయలేకపోయిన విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ప్రజలు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే హోదా అడగటం భావ్యం కాదని అన్నారు. ప్రజలకు ఉపయోగపడే పనులు చేస్తే ప్రజలు హర్షిస్తారు, కానీ ఇలా ప్రతిపక్ష హోదా కోసం అడిగితే ప్రజలు హర్షించరని తెలిపారు. వైసీపీకి ప్రతిపక్ష హోదా రాకపోవటానికి పనికిరాని వారిని మంత్రులు చేయటం, బూతులు తిట్టేవారిని ప్రాధాన్యం ఇవ్వటం, అభివృద్ధి చేయకపోవటం కారణమని తెలియజేశారు. చంద్రబాబు అరెస్టు సమయంలో ఆయనను పరామర్శించేందుకు పవన్ కళ్యాణ్ వస్తూ ఉంటే ఫ్లైట్ కు కూడా పర్మిషన్ ఇవ్వలేదని, ఆయన రోడ్డు మార్గంలో వస్తే కోదాడలో ఆపివేశారని గుర్తు చేశారు. ఆ రోజు గంట కూడా పవన్ కళ్యాణ్ ను ఆపలేకపోయారని, అది పవన్ స్టామినా అని చెప్పారు. రాజకీయాల్లో విమర్శలు మామూలే అయినప్పటికీ వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదని అన్నారు. వేరుగాని అసలు ఉన్న ఒకే ఒక శాసనసభ్యుడు రాపాక వరప్రసాద్ గారిని కూడా తీసుకుని పాటు వాస్తవం కదా. పట్టుమని 2019 ఎన్నికలు జరిగినప్పుడు పట్టుమని 4 నెలలు కూడా ఆకుండా శాసనసభలో కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రతిపక్ష హోదా తీసేయడానికి నలుగురిని తీసుకుంటే చాలని చెప్పి, కానీ నేను చేయట్లేదని చెప్పి తీసుకున్న మాట వాస్తవం కదా. 4 శాసనసభ్యులు అలాగే పార్టీ మారి ఆఖరి వరకు పదవిని అనుభవించారా అనుభవించలేదా? తెలుగుదేశం పార్టీ బీఫారం మీద గెలిచి గతంలో విడిపోయి ఇంకో పార్టీ వర్గం శాసనసభ్యులుగానో అలా ఉన్న పరిస్థితి మనం చూసాం తప్ప 1989 నుంచి రాజకీయాలు దగ్గరగా తెలుసు నాకు. కానీ ఇలా పార్టీ మారినాక అదే పార్టీలో కొనసాగటం, చంద్రబాబు నాయుడు గారు హోదా తీసేయడం దేవుడు ఎరుగు, కానీ అది తీయలేకపోయారు. ట్రై చేశారు, బట్ తీయలేకపోయారు. అప్పుడు 10% శాసనసభ్యులు ఉంటేనే ప్రతిపక్ష హోదా చంద్రబాబు నాయుడు గారికి ఉంటుందని, ఆ 10% శాసనసభ్యులను తగ్గించి 18 మంది ఉంటే ఉంటుంది, 17 మంది ఉంటే ఉండదని మీరు చేయని ప్రయత్నం లేదు. కానీ ఇవాళ ప్రజలు 2024 ఎన్నికల్లో గత ప్రభుత్వ హయాంలో భాష మీద దాడి కానీ అత్యంత తక్కువ అభివృద్ధి చేసిన మాట వాస్తవం కదా. దానికి ప్రజలు మిమ్మల్ని ముఖ్యమంత్రి హోదా తీసేసి, మీకున్న ముఖ్యమంత్రి హోదా తీసేసి కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా 10% ఆఫ్ సీట్స్ 18 సీట్లు కూడా ఇవ్వకుండా 11 సీట్లకు పరిమితం చేస్తే మీరు హోదా అడగటం భావ్యం కాదు, సభ్య సమాజం హర్షించే పరిస్థితి అంతకన్నా ఉండదని నేను భావిస్తున్నా. రాజకీయ పార్టీగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉపయోగపడే పనులు చేస్తే ప్రజలు హర్షిస్తారు తప్ప ఇలా చేయటం ప్రజలు హర్షించే పరిస్థితులను తెలుసుకుంటే. ఎన్టీఆర్ జిల్లా అధికార ప్రతినిధిగా మరోసారి అవకాశం కల్పించినందుకు వైసీపీ అధినేత జగన్, జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ కి పులిపాటి దుర్గారెడ్డి ధన్యవాదాలు తెలిపారు. తనపై నమ్మకంతో అవకాశం ఇచ్చినందుకు మరింత కష్టపడి పనిచేస్తారని చెప్పారు. వైసీపీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను నమ్మించి మోసం చేసిందన్నారు. వైసీపీ జిల్లా అధికారిక ప్రతినిధిగా తనకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ పులిపాటి దుర్గారెడ్డి గుణదలలోని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడారు. మహిళల్ని కూటమి ప్రభుత్వం మోసం చేస్తుందని తెలియజేశారు. సుగాలి ప్రీతికి అన్యాయం జరిగితే ఏమి అయిపోయారు అని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ నిజంగా కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అని తెలియజేశారు. ప్రజలకి ఇచ్చిన ఏ ఒక్క హామీని కూటమి ప్రభుత్వం అమలు చేయలేకపోయిందని మండిపడ్డారు. రాష్ట్ర ప్రజలు అందరూ కూడా కూటమి ప్రభుత్వం
ఇప్పుడు పోతుందా అని ఎదురు చూస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైసీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి గోర్ల గోవింద్, మోటేపల్లి అజయ్, జోగరమణ, దుర్గారావు, బొట్టు రాజు, ముల్కా శ్రీనివాసు తదితరులు పాల్గొన్నారు. ప్రతినిధిగా శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమారుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించినటువంటి పార్టీ అయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు, మరియు అలాగే ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులైనటువంటి దేవినేని అవినాష్ గారి ఆశీస్సులతో నాకు ఈ ఎన్టీఆర్ జిల్లా అధికార ప్రతినిధిగా నియమించినందుకు వారి ఇద్దరికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. వారు ఏదైతే నమ్మకంతో నాకు ఈ పదవిని అప్పచెప్పారో ఖచ్చితంగా ఆ నమ్మకాన్ని నేను నిలబెట్టుకుంటానని, ఈ పార్టీ యొక్క కృషికి అభివృద్ధికి నేను ఖచ్చితంగా నా వంతు సాయం నేను చేస్తానని చెప్పి తెలియజేసుకుంటున్నాను. మరి అదేవిధంగా ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మన రాష్ట్రంలోనే ఉన్నటువంటి మహిళలందరికీ కూడా అంతర్జాతీయ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు ముఖ్యంగా మనం మాట్లాడుకుంటే ఈ రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కాబట్టి ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాలు, అక్రమాలకి మహిళలకు ఎలా జరుగుతుంది, మహిళలు ఎలా అన్యాయం అవుతున్నారు అనే దాని మీద నేను మాట్లాడాలనుకుంటున్నాను. ఈరోజు 24 ఎలక్షన్స్ లో ఇంటింటికి గడప గడపకి తిరుగుతూ తెలుగుదేశం కూటమి వాళ్ళు ప్రతి తల్లికి వందనం అని చెప్పి, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 ఇస్తామని, అలాగే 18 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళలకి నెలకి 1,500 ఇస్తామని చెప్పి, ఉచితంగా బస్సు ఇస్తామని చెప్పి, 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇస్తామని చెప్పి, ఇలా ఎన్నో హామీలు చెప్పి, అలివిగాని హామీలు చెప్పి అధికారం చేపట్టిన తర్వాత దాదాపుగా 9 నెలలు అయిపోయినా కూడా ఏ ఒక్క పథకాన్ని కూడా అమలు చేయకుండా మహిళలకి అన్యాయం చేశారు. రంజాన్ మాసం సందర్భంగా నగరంలో ఏర్పాటు చేసిన Z&S బాషీ హలీం సెంటర్ను మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ సందర్శించారు. ఉపవాస దీక్షలో ఉన్న ముస్లిం సోదరులకు పోషక విలువలు అందించడమే లక్ష్యంగా Z&S బాషీ హలీం సెంటర్ను ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. గత 20 సంవత్సరాల అనుభవంతో నాణ్యమైన హలీంను Z&S హలీం స్టాల్ అందిస్తుందని ముస్లిం సోదరులతో పాటు నగరవాసులు హలీం సెంటర్ను సందర్శించారని కోరారు. విజయవాడ పంజా సెంటర్లోని Z&S బాషీ హలీం సెంటర్ని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, వైసీపీ నేత పోతిన మహేష్తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రంజాన్ మాసం సందర్భంగా ఉపవాస దీక్షలో ఉన్న ముస్లిం సోదరులకి నాణ్యమైన పోషక విలువలు కలిగిన హలీంని అందజేయాలన్న లక్ష్యంతో Z&S బాషీ హలీం సెంటర్ని ప్రారంభించారని తెలిపారు. బాషీ గత 20 సంవత్సరాల అనుభవంతో హలీం స్టాల్స్ నిర్వహిస్తున్నారని చెప్పారు. ముందుగా మైనార్టీ ముస్లిం సోదరులకి రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కఠిన నియమాలతో ఉపవాస దీక్షలు చేస్తున్న ముస్లిం మైనార్టీ సోదరులు ఈ స్టాల్స్ ని సందర్శించి పౌష్టికాహారాన్ని తీసుకోవచ్చని చెప్పారు. అనంతరం బాషీ మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా హలీం స్టాల్స్ నిర్వహిస్తున్నామని, తమకు మరొక 6 బ్రాంచ్లు కలవని చెప్పారు. తమ స్టాల్స్ ని నాణ్యమైన పోషక విలువలు కలిగిన హలీం ని వినియోగదారులకు అందిస్తున్నామని, తమ హలీం సెంటర్ ని అందరూ సందర్శించారని కోరారు. ఉల్లాసంగా ఇక్కడన్నీ కూడా చక్కటి ఏదైతే ఈ 30 రోజులు కూడా కఠోరమైన దీక్షతో ఉంటారో మైనార్టీ సోదరులు సోదరిమణులు, వారందరికీ కూడా చక్కటి పౌష్టిక ఆహారం అందించే విధంగా స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా Z&S దశాబ్దాలుగా బాషీ చాలా చక్కటి క్వాలిటీ ఫుడ్ అనమాట. హలీం కావచ్చు, ఇతర ఐటమ్స్ అన్ని కూడా చాలా క్వాలిటీగా చేసి ఉన్న స్టాల్స్ లో అన్నిటికంటే కూడా నాణ్యతగా ఈ యొక్క స్టాల్ ని మెయింటైన్ చేస్తూ కుకింగ్ చేస్తూ ప్రజలు మనల్ని పొందిన వ్యక్తి బాషీ గారు. బాషీ గారు ఈరోజు ఈ యొక్క స్టాల్ కి విజిట్ చేద్దామని చెప్పి నేను కానీ, మా నగర మేయర్ గారు కానీ, మా కార్పొరేటర్స్ కావచ్చు, మా పార్టీ నాయకులు అందరూ కూడా రావడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా వస్తుంటాం ఇక్కడికి. చాలా సంతోషంగా, చాలా చక్కగా క్వాలిటీగా ఈ రోజు కూడా మాకు ఫుడ్ అందించడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క Z&S హలీం షాప్కి వచ్చి, బాషీ హలీంకి వచ్చి వాళ్ళ యొక్క అనుభూతిని ఆనందించాలని చెప్పని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఏదైతే రంజాన్ మాసం సందర్భంగా మైనార్టీ సోదరి సోదరులందరికీ కూడా నా రంజాన్ మాస శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ, ఈ యొక్క దీక్ష అల్లా ఆశీస్సులతో మంచిగా జరగాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరొకసారి ఈ హలీం సెంటర్ కూడా చాలా నుంచి ఒక విజయవాడలో ఇక్కడ ఒక్కడే కాకుండా, ఇక్కడ ఒక్క చోట కాకుండా సుమారుగా 6 చోట్ల వీళ్ళ బ్రాంచెస్ ఉన్నాయి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ సెంటర్స్కి వెళ్ళి వారి యొక్క చక్కటి ఆనందాన్ని ఆస్వాదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి బాషీకి కూడా Z&S బాషీ హలీం మన పంజా సెంటర్ లో ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం పవిత్ర రంజాన్ మాసంలోన ఈ Z&S బాషీ హలీం అని చెప్పి స్టాల్ ఏర్పాటు చేయడం జరుగుతుంది.
ఎంతో చక్కగా పూర్తి గీతో మంచి మటన్తో హలీం అన్నది ఇక్కడ తయారు చేయటం జరుగుతుంది. అలాగే చికెన్ ఐటమ్స్ కూడా చాలా వెరైటీస్ ఇక్కడ పెట్టడం జరుగుతుంది. ఎంతో చక్కగా బాషి గారు ఈ హలీంని పెట్టటము, అలాగే పంజా సెంటర్లో ఏర్పాటు చేసిన ఈ హలీం సెంటర్స్ అన్న ఈ విజయవాడ సిటీలోన అటు ఈస్ట్ లో కానివ్వండి, అలాగే భవానీపురంలో కానివ్వండి, అలాగే పలు చోట్లలో ఒక 6 పాయింట్లు ఈ బాషి హలీం అన్నది దినదిన ప్రవర్ధమానంగా వెలుగుతుంది. కాబట్టి చాలా చక్కని అయిన హలీం అన్నది ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. నగర ప్రజలు ఎవరైతే ఇష్టంగా ఉంటారో ప్రతి ఒక్కరు పంజా సెంటర్కి వచ్చి Z&S బాషి హలీం ని టేస్ట్ చేయాలని తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే చక్కటి ఐటమ్స్ తోటి తయారు చేస్తున్నారు, ప్యూర్ గీతో తయారు చేస్తున్నారు. చాలా చక్కగా ఉంది. అందరూ వచ్చి ఈ హలీం ని ఈరోజు Z&S బాషి హలీం కి విచ్చేసిన మాజీ మంత్రి వర్యులు అలాగే నగర మేయర్ గారు ఇద్దరికి ముందు ధన్యవాదాలు చెప్తున్నాను. మాజీ మంత్రి వర్యులు అల్లంపల్లి శ్రీనివాసరావు గారు మాకు వికెట్ చేసినందుకు చాలా ధన్యవాదాలు. అలాగే నగర మేయర్ గారికి కూడా మా Z&S బాషి హలీం కి విచ్చేసినందుకు ఆమె కూడా ధన్యవాదాలు చెప్తున్నాం. ఈ Z&S బాషి హలీం అనేది గత 15 సంవత్సరాల నుంచి అందరికీ అందుబాటులో పెడుతున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ బాషి హలీం కి విచ్చేసి రుచి చూడాల్సిందే కోరుతున్నాం. ప్యూర్ మటన్, ప్యూర్ ఘీతో తయారు చేసే హలీం పౌష్టికాహారం, ప్రతి ఒక్కరు తినాల్సి. ఆంధ్రప్రదేశ్ ని మహిళా పారిశ్రామికవేత్తలకు కేంద్రంగా మార్చే దిశగా పనిచేస్తామన్న సీఎం చంద్రబాబు మహిళా ఆవిష్కరణలకి రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా సహాయం అందిస్తామని వెల్లడి. భిన్నంగా ఆలోచించి నిరంతరం నేర్చుకుంటూ మీ లక్ష్యాన్ని సాధించాలని మహిళలకి సీఎం సందేశం. మహిళలకి భద్రత కల్పించడంతో పాటు చట్టాలను పటిష్టంగా అమలు చేయడమే పోలీస్ శాఖ లక్ష్యమని హోంమంత్రి వంగలపూడి అనిత స్పష్టం. మహిళల భద్రతను దృష్టిలో పెట్టుకుని విజయవాడ సిపి ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేయడం అభినందనీయమన్న హోంమంత్రి. సమాజాభివృద్ధిలో మహిళల పాత్ర ఎంతో కీలకమన్న ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీష. మహిళల పాత్రను గురించి వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా వారిని ప్రగతి పదంలో నడిపిస్తామన్న నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు. పోలీస్ శాఖ విమెన్ సేఫ్టీ గురించి నిరంతరం కృషి చేస్తుందని వెల్లడి. ఎన్నికల సమయంలో ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం విస్మరించడం సరికాదన్న పీడీఎఫ్ ఎమ్మెల్సీ వెంకటేశ్వరరావు. మద్యం నియంత్రణలోనూ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని విమర్శ. గత ప్రభుత్వం మాదిరిగానే ఆదాయ వనరుగా చూస్తూ అమ్మకాలు జరుపుకుంటున్నారని ఆరోపణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.